నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సత్యప్రసాద్. రెండవ రోజు కొనసాగిన ఆడుదాం ఆంధ్ర పోటీలు. జిల్లా కలెక్టర్ను కలిసిన వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్. మూడు గ్రామాల్లో డ్రోన్పై పూర్తి రీసర్వే ప్రారంభం. త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి. ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు. అంగన్వాడీల కార్యకర్తలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రేపల్ల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం రేపల్లలో ఏఐటీయూసీ మరియు సిఐటియుసి ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీ వర్కర్ల దిశా శిబిరాన్ని టీడీపీ జనసేన నాయకులతో కలిసి సందర్శించి మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మమ్మలేని వెంకట సుబ్బయ్య, జనసేన సమన్వయకర్త భాస్కర్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు గౌరవ ఝాన్సీ గారు, అలాగే సెక్రటరీ టి వాణి గారు, ఇతర సెక్టర్ లీడర్లందరూ కూడా, టీచర్లు, వర్కర్లు అందరూ కూడా 17 రోజులు చేస్తున్నటువంటి న్యాయపరమైన వారి యొక్క పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినటువంటి పెద్దలు జనసేన కన్వీనర్ గారు మత్తి భాస్కరరావు గారికి, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు ఉమ్మని వెంకట సుబ్బయ్య గారికి అందరికీ కూడా నా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పాను, మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజున సమస్యల వలయంలో చిక్కుకుని ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి మనం ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలన్నీ కూడా గ్రామాల్లో బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు వాళ్ళకి పౌష్టికాహారం పుష్టిగా ఉండాలి, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా గట్టిగా పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేశాయి. కానీ ఈ ప్రభుత్వం నాసిరకమైన కార్యక్రమాలు ఇస్తూ, అలాగే ఎలాంటి ప్రోత్సాహకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఘంటసాలలోని జడ్పీ హై స్కూల్లో కబడ్డీ పోటీలు జరిగాయి. తొలుత ఎంపీటీఓటీ అనూహ్య ఈ పోటీలను ప్రారంభించి క్రీడలను పరిచయం చేశారు. ఘంటసాల 1-2 సచివాలయం పరిధిలోని క్రీడలకు కబడ్డీ పోటీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి రామానాయక్, ఆర్డీఓ గుర్తుకొండ కిషోర్ బాబు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత భాషను రేపల్ల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను డాక్టర్ గణేష్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతన పెన్షన్లు పంపిణీ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తదితర అంశాలపై ఈయన చర్చించారు. అమర్తలూరు మండల పరిధిలోని మూల్పూరు, పైరపర్రు, తుల్లుపేరు గ్రామాల్లో బుధవారం డ్రోన్ పై పూర్తయినట్లు మండల తహసీల్దార్ పి మోహన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో గ్రామాలకు సంబంధించిన జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా ORCIC సీట్లు త్వరలో వస్తాయని, ఆ గ్రామాల్లో కూడా రీసర్వే ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ చార్లెస్, VROలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజుతో అమర్తలూరు మండలంలోని మూల్పూరు, తురుమెళ్ళ, పేపర్ విలేజెస్కి సంబంధించి డ్రోన్ ఫ్లై కంప్లీట్ అయిందనమాట. త్వరలో దీనికి విలేజెస్కి సంబంధించి జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా ORI షీట్లు త్వరలో వస్తాయి. అక్కడ కూడా రీసర్వే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది త్వరలో. థ్యాంక్ యూ.
మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ స్వామి జయంతిని పతివ్రత అయిన అనసూయ అదే మహాముని తిమ్మూర్తులను ప్రార్థించగా వారి ప్రభావంచే జన్మించిన వారు దత్తాత్రేయ స్వామి అని సవరవత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మకర్త చారిటబుల్ జయంతి హేమశంకర్ అన్నారు. బట్టిప్రోలు మండల పరిధిలోని ఐలివరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం మాట్లాడుతూ దత్తాత్రేయుని గురుదత్త స్వామి గురు పౌర్ణమి రోజున పూజించాలని తెలిపారు. నమో వెంకటేశాయ. భక్త మహాశీలందరికీ కూడా కోరల పౌర్ణమి మరియు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. మరి కోరల పౌర్ణమి అంటే ఏంటంటే యమధర్మరాజు కూరలు చాసుకొని ఉంటాడనమాట ఈరోజు. కాబట్టి అందరూ కూడా స్వామిని పూజించండి. అదేవిధంగా మీ యొక్క రామాలయాల్లో ప్రతి నెలా ఇచ్చేటట్టుగానే పౌర్ణమి సామూహిక ఆరతులు ఇవ్వండి. అదేవిధంగా కోరల పౌర్ణమికి కుక్కలకి అంటే కాలభైరవ స్వరూపమైన కుక్కలకి గుడుగులుండి ప్రసాదంగా కూడా కుక్కలకి పెడతారు. ఆ పని కూడా చేసుకోవాలి ఈ కోరల పౌర్ణమి సందర్భంగా. అదేవిధంగా మనకి అందరికీ తెలుసు పతివ్రత మూర్తి అయిన అనసూయాదేవి అత్రి మహామునికి ఇద్దరు కూడా దీక్షలో ఉంటే మరి శ్రీ మహావిష్ణువు మహేశ్వరుడు బ్రహ్మ ఈ ముగ్గురు కూడా వాళ్ళ భార్యలు కూడా అసూయపడే విధంగా వీళ్ళు దీక్షలు చేస్తుంటారు. మనకి త్రిమూర్తులు యొక్క అనుగ్రహంతో కావాలి బిడ్డలు అని చెప్పేసి కోరుతుంటే వాళ్ళని పరీక్షించే విధంగా ఈ త్రిమూర్తులు మమ్మల్ని బట్టలు లేకుండా నువ్వు ఆహారం మాకు అందించాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఆమె యొక్క ప్రతివర్త మహత్యంతో ఆ త్రిమూర్తుల్ని చిన్న పిల్లల్లాగా చేసేసి పసిపిల్లల్లాగా చేసేసి వారికి ఆహారం అందించటం పాలు ఇవ్వటం అనేది చేసింది. మరి ఈ యొక్క త్రిమూర్తుల యొక్క భార్యలు మళ్ళీ లక్ష్మీదేవి సరస్వతీదేవి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి మా భర్తను మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మళ్ళీ మామూలుగా చేసిద్ది అనమాట. అంత ప్రతివత మూర్తి అనసూయాదేవి. అందుకనే ప్రతివర్తలనిగా చెప్పుకునేటప్పుడు అనసూయాదేవిని మనం చెప్పుకుంటాం. మరి ఆ యొక్క ప్రతివతాదేవికి త్రిమూర్తుల స్వరూపంగా పుట్టిన వారే దత్తాత్రేయ స్వామి. ఈ దత్తాత్రేయ స్వామి మనందరికి కూడా జ్ఞానాన్ని అందించాడు. అందుకనే గురు పౌర్ణమి కూడా దత్తాత్రేయ స్వామిని మనం పూజించాలి. అదేవిధంగా వ్యాస మహర్షిని పూజించాలి. అట్లాంటి దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా ఈరోజు రేపు అంటే 26వ తేదీ 27వ తేదీ ఈ 2 రోజులు కూడా సాయంత్రం 7 గంటలకు మీ గ్రామాల్లోని రామాలయాల్లో దేవాలయాల్లో సామూహిక ఆరతులు ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమో వెంకటేశాయ. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాలో షెడ్యూల్ గడువును పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ బి రంజిత్ భాష ప్రకటించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ప్రాంగణంలోని తీసుకుని వచ్చి జనవరి 12 వరకు దరఖాస్తుల విచారణ గడువు పొడిగించాలని కలెక్టర్ చెప్పారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.